హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక రోజు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవుడు ఇచ్చిన ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో మాటల్ని జ్ఞాపకం చేసుకుందాము. మరొకసారి దేవాది దేవుడు మనల్ని గడిచిన సంవత్సరములు, నెలలు అన్నిటిని బట్టి మరొక 2025లో మనకిచ్చిన ఈ ఆవిష్కారాన్ని బట్టి దేవుడు మన పట్ల ఏమైతే చేయనే ఉన్నాడో, మన పట్ల ఏ రీతిగా తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడో, మనకి ఏ రీతిగా తోడుగా ఉన్నాడో వీటినన్నిటినీ ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో మాటల్ని దావీదు కీర్తనలు 139 1వ వచనం. దావీదు కీర్తనలు 139 1వ వచనం. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2025లో దేవాది దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, ఈ గొప్ప తరుణాన్ని బట్టి, భయంకరమైన కాలంలో మనము నివసిస్తున్న వారము. మనము అన్ని విషయాలలో ఈ భూమి మీద మన భారతదేశంలో జరుగుతున్న సంఘటనలను బట్టి అన్ని విషయాలలో మనము ఒక ఆలోచన చేసుకుంటే మానవ జీవితము రెప్పపాటు లాంటిది. మానవుడు ఎక్కడికి ఏ ప్రయాణమై ఎక్కడికి తిరిగి వెళ్ళి సంతోషకరంగా మళ్ళీ తిరిగి వచ్చేది అనేది మానవ జీవితంలో కరువు అయిపోతున్నది. అది దొరకని పరిస్థితి అయిపోతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. దావీదు 139 కీర్తనలో, యెహోవా నీవు నన్ను పరిశీలన చేసి ఉన్నావు. నేను కూర్చుంట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నా మనసు గ్రహించి ఉన్నావు. పరిశుద్ధాత్ముడు దేవుడు మనకు బయలుపరుస్తున్న మాటని బట్టి మనకు దేవుడు ఒక తలంపు కలగ చేసినప్పుడు ఆయనకి తెలిసి ఉన్నది. మనం ఒక ఆలోచన మన జీవితంలో కావచ్చు, మన మార్గంలలో కావచ్చు, మనం వెళ్ళవలసిన సమయంలో మార్గాలలో కావచ్చు, మన ప్రయాణాలు కావచ్చు, చేతి పనులు ఎందుకు కావచ్చు, ఏ పనులైనా మనం చేసుకోవాలని మనం ఆలోచన తలంపు పెట్టినప్పుడు దేవాది దేవుడు అవన్నీ కూడా మనకు ఒక ఆలోచన కలిగినప్పుడు అవన్నీ కూడా ఆయనకి గ్రహించి ఉన్నాడు, తెలుసుకొని ఉన్నాడు. మరి అటువంటి పరిస్థితులలో మనమేమి చేయాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన పూర్వకంగా దేవుని పాద సన్నిధానంలో, దేవా నాకు ఈ ఆలోచన తడుతున్నది, నాకు ఈ ఆలోచన వస్తున్నది, ఇది సరైనదా కాదా, ఈ ప్రయాణము నాకు సరైనదా కాదా, ఈ ఉద్యోగం నాకు సరైనదా కాదా, ఈ ఎగ్జామ్స్ రాసుడు నాకు సరైనదా కాదా, అని ప్రతి విషయంలో కూడా మనం అతనికి తెలియచేసి ప్రార్థన పూర్వకంగా అతని దగ్గర నుంచి, దేవుడి దగ్గర నుంచి మనం విజ్ఞాపన తీసుకోవడము, అది మన జీవితానికి శ్రేష్టకరమైనది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకనంటే కొన్ని సందర్భాలలో మానవ ఆలోచనలు ఒక్కొక్కసారి అవి వారిని ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి కలుగుద్ది. మానవుని ఆలోచనలు ఒక్కొక్కసారి నిరాశకి గురి చేస్తుంది. ఎందుకనంటే, నేను అనుకున్నది జరగలేదే, నేను అనుకున్న కార్యం చేయలేకపోయినే,
నేను అనుకున్న పని చేయలేకపోయినా, నేను అనుకున్న ఉద్యోగం నాకు దొరకలే, నేను అనుకున్నది నాకు జరగలేదు అని ఎన్నో సందర్భాలలో మనం వేదన చెందుతాం, చింతించుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆలోచనలు ముందుగా ఆయన ఏమంటున్నాడంటే, మీరు నాతో సంభాషణ చేయండి. నువ్వేం ఆలోచించుతున్నావో, నీకు ఏ ఆలోచన వచ్చిందో అవి నాకు ముందుగా తెలుసు. అవి సరైనయా కావని నేను సరిచేయటకు నీతో నేను ఉన్నవాడను అని తెలియచేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో ఏదైనా కార్యం చేయాలన్నా కూడా యెహోవా దగ్గర ప్రార్థన పూర్వకంగా విజ్ఞాపన చేయాలట. ప్రార్థన పూర్వకంగా విజ్ఞాపన చేసి, అది 1 రోజు ప్రార్థన, 2 రోజులు ప్రార్థన, 3 రోజులు ప్రార్థన అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు సమాధానం దొరికేదాకా ప్రార్థన చేయి. అప్పుడు నువ్వు విజయాన్ని చూడగలుగుతావు, అప్పుడు నువ్వు మేలును చూడగలుగుతావు, నువ్వు అనుకున్న గమ్యానికి చేరగలుగుతావు. నీ ప్రయాణంలో ఆయన తోడై ఉంటాడు. నీ వెనకను ముందును ఆయన నిన్ను ఆవరించి ఉన్నవాడు. నీ కుడి పక్కన ఎడం పక్కన కూడా ఆయన దేవదూతలు నీకు తోడుగా ఉంచుతాడు. నీకు ఏ అపాయం కూడా కలగచేయనని వాగ్దానం చేస్తున్నవాడు. ఈరోజు మానవ జీవితంలో ప్రతి దానికి కూడా ఒక గ్యారంటీ ఉంది, కానీ మానవ జీవితంలో గ్యారంటీ అనేది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని జీవితము రెప్పపాటు లాంటిదని మనకి తెలుసు కూడా. ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది కనుమరుగైపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదాహరణకి మొన్న కాశ్మీర్లో జరిగిన కాల్పులలో ఎంతో మంది యవనస్తులు, వివాహమైన వారేమి, టూరిస్టులేమి అనేకులు మన భారతదేశంలో ఏం జరిగింది అని అంటే, వాళ్ళు సంతోషకరంగా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అక్కడ అనుకోని సంఘటన జరిగింది. మరి అనుకోని సంఘటన జరిగినప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళలో కొందరు తిరిగి రాలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ఆశయం అక్కడే ఆగిపోయినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన మానవ జీవితాలలో, ప్రయాణాలలో మనము ఒక్కొక్కసారి ఎన్నో ఆలోచన చేసుకుంటాము. జీవితంలో ఇది సాధించాలి, నేను ఈ పొజిషన్లో ఉండాలి, నేను ఈ గమ్యం చేరాలి, నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి అనేసి మన ఆలోచనలని దేవుడు ఏమంటున్నాడంటే, నా దగ్గర విజ్ఞాపన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 3వ వచనంలో, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చెరలన్నిటిని నువ్వు బహుగా తెలుసుకొని ఉన్నావు. నా చెరలన్నిటిని కూడా నువ్వు బహుగా తెలుసుకొని ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా నడకను నా పడకను అన్నీ నీకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మన ఆలోచనలు, మన అలవాట్లు, మన వ్యక్తిత్వాలు, మన స్వభావాలు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయేమో, మనం ఇంతవరకు ఇంకా ప్రభునందు ఆశీర్వదించబడలేకపోతున్నాము, ప్రభునందు నిలకడగా ఉండలేకపోతున్నాము, మనము కొన్ని సమస్యలతో అటు ఇటు తచ్చమత అవుతున్నామని అంటే, ఇబ్బందులు అవుతున్నామని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేయాలి. మనం అనుకున్న గమ్యం చేరలేకపోతున్నామేమో. అయ్యో, ఇక్కడ ఒక మాట తెలియచేస్తున్నాడు దేవుడు 4వ వచనంలో, యెహోవా నా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. హల్లెలూయా. యెహోవా అంటున్నాడు, నా నాలుకకు నాకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయాంతరంగా ఎరిగిన దేవుడు. నీ నాలుకకు రాక మునిపే, నీ మనసుకు తెలియక ముందే అది ఆయనకి తెలిసి ఉన్నది. మరి అటువంటప్పుడు మనము ప్రార్థన పూర్వకంగా మనము సలహా తీసుకోవడం మంచిది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతోమంది మన కుటుంబాలలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, ఆ రోడ్ల మీద ప్రయాణాలు చేస్తున్న వారిని కూడా చూస్తున్నాము. ఇంకొక 5 నిమిషాలు అయితే, ఇంకొక 10 నిమిషాలు అయితే ఇంటికి చేరే సమయాలలో అనుకోని రీతిగా రోడ్ల మీద ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్న బిడ్డలేమి, పెద్దవారేమి, వృద్ధాప్యంలో ఉన్నవారేమి, ఎన్నో రకాలుగా యాక్సిడెంట్ల ద్వారా ఎంతోమంది భూమిపైన వారి యాత్ర ముగించి జరగబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో, నా జీవితంలో కూడా మన జీవిత యాత్రలో దేవుని సన్నిధానంలో నివసిస్తున్నప్పుడు మనం చేస్తున్న పనులు ఆయనకి ఇష్టమైనవా కావా, ఆయన దగ్గర విజ్ఞాపన చేయవలసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు అందరించి ఒక మాట తెలియచేస్తున్నాడు. అందరించి ఒక పాట ఉంటుంది కదా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా,
నీవే లేకపోతే నీ నసలే లేనయ్యా, నీవే లేకపోతే నీ నసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, ఆయన లేకుంటే మనము లేము. మనం ఇంతవరకు సజీవ లెక్కలు ఉన్నాము. ఈ 2025లో మనం ఇంత ఆనందకరంగా ఉన్నామనంటే, ఇంకా కుటుంబ పక్షంగా సంతోషకరంగా ఉన్నామనంటే అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దీన్ని బట్టి మనం ఏమి ఆయనకి ఇయ్యగలుగుతాము, ఏమి స్తుతులు చెల్లించగలుగుతాము, ఏమి కృతజ్ఞతగా చెల్లించగలుగుతాము? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాము. మరి ఇక్కడ ఒక మాట ఉంటుంది, చూద్దాము ఆ మాట కూడా. సామెతలు 5:1 5:1. నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము, నా కుమారుడా నా జ్ఞాన ఉపదేశమును ఆలకించుము, వివేకము గల నా బోధను చెవియొగ్గుము, వివేకము కలిగిన నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీ బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలివిని బట్టి మాట్లాడాలట, మనము ధ్యానము కోసం వెతకాలట. ఇక్కడ ఒక మాట అంటున్నది పరిశుద్ధ గ్రంథములో, సామెతలు 5:1 నా కుమారుడా నీ ఆలోచనకి తగినట్టుగా నువ్వు నివసించాలనంటే నా జ్ఞానమునకు ఆలకించుము, వివేకముకు చెవియొగ్గుము. హల్లెలూయా. ఈ రోజులలో ఎవరు అగ్గుతున్నారండి? ఎవరు ఆలకించుతున్నారండి? ఎదుటవారు ఏదైనా మాట చెప్తుంటే దాని వినుడు లేదు, ఆలకించుట లేదు. ఆ మాటలో ఉన్న సారాంశము, ఆ మాటలో ఉన్న బాధ ఏంది, ఆ మాటలో ఉన్న వేదన ఏంది, వారు ఏం చెప్తున్నారో వినలేక యువతల వాళ్ళు ఎన్ని మాట్లాడేస్తారని అంటే ఆ మాటలకు అర్థమే ఉండదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో, ఈ జీవిత ప్రయాణంలో కల లాంటిది ఉంటే మాత్రానికి దేవుడు తెలియచేస్తున్నాడు, సమస్తము నీ స్థితిగతులు ఎరిగిన వాడు. ఈ 2025లో నీ జీవిత ప్రయాణంలో దేవుడు నీకు తోడై ఉండాలని అంటే యథార్థంగా, సత్యముతో, నీతితో అనే కవచము ధరించుకొని ఆయనతోటి మనం ఉండాలట. నా కుమారుడా నా జ్ఞాన ఉపదేశమునకు ఆలకించుము, వివేకముకు నా బోధకు చెవియొగ్గుము. ఎవరి బోధకు మనం చెవియొగ్గుతున్నాము? కళ్ళన కథల వైపా, ముసలమ్మ ముచ్చట్లక, లేదా చెడు మాటలక, మంచి మాటలక? మానవుని మాటలు నీ నీతిని నెరవేర్చదు, దేవుని నీతిని నెరవేర్చదు, నీ కార్యములు కూడా జరగవని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తున్నది. నువ్వు ఏడ కూర్చుంటున్నావో తెలుసు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసు, ఎక్కడ ఏం ఆలకించుతున్నావో తెలుసు. దేవుడు అందరించి అవన్నీ కాదు, కానీ నా బోధకి చెవియొగ్గుము. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2వ వచనంలో చూడు ఏం మాట ఉందో. అప్పుడు నీ బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు మాట్లాడుతున్న మాట అది తెలివి గలదై ఉండాలి, ఇతరులకు మేలుకరమైనది ఉండాలి, ఇతరులకు హానికరంగా ఉండొద్దట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనము మన హృదయాంతరంగం నుంచి, మన పెదవుల నుంచి వస్తున్న మాటను బట్టి ఆయన ఎందుకు ఫస్ట్ కీర్తనలు 139:1 ఏమన్నాడంటే, సమస్యము నీ నడకను, నీ పడకను, నీ స్థితిగతులు, నీ తలంపు పుట్టక మునిపే నాకు తెలుసు అన్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, నా కుమారుడా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలమైతే మనము ఆయన ఆజ్ఞకి చెవియొగ్గాలి. ఇక్కడ 3వ వచనములో జారస్త్రీ పెదవుల నుండి తేనెకారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. జారస్త్రీ పెదవుల నుండి నూనె కంటే నునుపైనవి. దాని వలన కలుగు ఫలము. ముసిలి హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డల ఇతరుల మాటలకి ఎంతో మంది అక్కడ పడిపోయి ఆ మాటలకు లోబడిపోయి ఎంతో మంది కుటుంబాలు చెల్లచెదరైపోతున్నాయి. భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు, కుటుంబాలలో సమాధానం లేదు, కుటుంబాలలో ఐక్యత లేదు, కుటుంబ జీవనం విషయంలో కూడా ఐక్యత లేదు, కుటుంబ పోషణ విషయంలో ఐక్యత లేదు అని అంటే భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో అన్న మాట తెలియజేస్తున్నాడంటే పరాయి మాట ఇంటి వారికి నచ్చింది కానీ ఇంటి వారి మాట నచ్చట్లేదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటలు ఎట్లుంటాయట అంటే నూనె కంటే నూనెపైన అట. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మరి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము. 3వ వచనము, సామెతలు 3:5 వచనము. సామెతలు 3:5 వచనము. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. హల్లెలూయా. ఎవరి మీద నమ్మకము? యెహోవా మీదనా మనుషుల మీదనా? మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటాం కదా కొన్ని సందర్భాలలో. మనము అనుకోని పరిస్థితులలో స్నేహితుల్ని కావచ్చు, బంధువుల్ని కావచ్చు, లేదా మన అవసరతలను బట్టి మనం ఏదైనా సరే కొందరిని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ద్రవ్యం ఉంచుకొని కూడా ఏమంటారు అని అంటే మా యొద్ద ద్రవ్యము లేదు అనవచ్చు. అప్పుడు నీ మనసు బాధపడుతుంది కదా. బాధపడ్డప్పుడు నువ్వు ఏం చేయాలని అంటే ఆ మనిషి మీద ఆధారపడే మాటకి ఆ మనిషి మీద ఆధారపడే బదులు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక కదా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. యెహోవా మీద నమ్మకం ఉంచినట్టయితే ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కార్యములన్నిటినీ ఆయన సఫలం చేయవాడు. నీ ఎదురుగా ఏది వచ్చినా కూడా, ఏ సమస్యనైనా కూడా ఆయన ఇదిగో తండ్రి ప్రభు నీకు తోడై ఉన్నవాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు తెలియపరుస్తున్న మాటలను బట్టి ఈ రోజు, ఈ ఆదివారం రోజు, ఈ విశ్రాంతి దినము నాడు నీ హృదయంలో నా హృదయంలో ఎంతో వేదన పెట్టుకొని మనం ఎన్నోసార్లు ప్రార్థనలు చేసుకుంటున్నాము, ఎన్నోసార్లు విజ్ఞాపన చేస్తున్నాము. అయినప్పుడు కూడా మన కష్టాలు తీరట్లేవు, మన ఇరుకులు పోట్లేవు, మన ఆర్థికమైన ఇబ్బందులలో సమస్యలే, ఏదేమైనా కూడా మన చేతి పనులలో రెక్కల కష్టార్జితాన్ని కూడా మనం అనుభవించలేని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబడి ఎట్నుంచి వస్తుందో పోవుడు ఎట్నుంచి పోతుందో కూడా మనకి తెలియని పరిస్థితి. కొన్ని సందర్భాలలో కొందరు చెప్తుంటారు, అయ్యా నేను నెలకింత తీయగలుగుతున్నాను, నెలకింత సంపాదించగలుగుతున్నాను, కానీ అది ఇంటికి వచ్చి నాకు ఎటుపోతుంది, ఏమవుతుందో నాకైతే తెలియదయ్యా. మళ్ళీ నా చేతులకు వచ్చిందే కష్టార్జితం, కానీ మళ్ళీ నా జేబులో పెట్టుకోకముందే అది బయటికి వెళ్ళిపోతుందయ్యా. మా జీవితాలు ఏందో మాకు అర్థం కాని పరిస్థితిలో ఉందని చెప్పుడు బాధపడుడు చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు కంటే ఐశ్వర్యం కంటే భిన్నమైనది ఏంటంటే సమాధానము. సమాధానం లేని కాడ ఏ ఐశ్వర్యం ఉన్నా, ఎంత ధనధాన్యం ఉన్నా, ఎంత బలగస్తులు ఉన్నా కూడా అది వ్యర్థమని తెలియచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అందరించి సామెతలు 3:5 వచనములో నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయమందు యెహోవాకు నమ్మకంగా నుండుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు నా ప్రవర్తన, నీ ప్రవర్తన ఎవరి అధికారానికి ఒప్పుకుంటున్నావు? దేవునికి ఒప్పుకో. ఆయన ముందు ఒప్పుకోవాలంటే మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎదుటి వారి ముందు ఒప్పుకోవడం మనకి ఇష్టమే ఉండదు, ఒప్పుకోలేము, మన మనసాక్షి ఒప్పుకోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ 7వ వచనము చూస్తే ఇక్కడ ఏమాటుందో చూద్దాము. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. నేను జ్ఞానిని కదా, నేను తెలివికల్లోనే, నేను ఏదైనా చేయగలుగుతాను అని నువ్వు అనుకోవద్దు. అది పొరపాటు అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. నేను జ్ఞానిని కదా అనుకుంటున్నావు, నువ్వు జ్ఞానిని అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు జ్ఞానవంతుడువా కాదా అనేసి నీ చుట్టుపక్కల ఉన్నవారు, నువ్వు నమ్మిన దేవుడు నీ జ్ఞానాన్ని పరిశీలన చేస్తున్నవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జ్ఞానము నా జ్ఞానము యెహోవా సన్నిధానంలో పెట్టినట్టయితే నీ జ్ఞానానికి నా జ్ఞానానికి ప్రయోజనకరమైంది, మేలుకరమైంది ఆయన ఇస్తానని అంటున్నాడు. అది జ్ఞానమైందా కాదని ఆయన పరిశీలన చేస్తాడు. మనమే తెలివిగల్లోలం అనుకుంటుంది,
పొరపాటు ప్రియమైన దేవుని బిడ్డలు. అందురించి కొంతమంది కొన్ని సందర్భాలలో తెలివిగా చేసిన పనులు ఎక్కడో కాడ చిన్న కాడ దొరికిపోతారు కదా, ఎక్కడో కాడ చిన్న పొరపాట్లు దొరికిపోతాడు. ఎందుకు ఈ మాట పెద్దలు ఏమంటారనంటే, పిల్లట పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగుతూ నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకొని చేస్తుందట పిల్లి. కానీ ఆ ఇంటి యజమానులకు తెలుసు, ఆ ఇంటి వారికి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథము నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. చెడుతనమును ఈ వద్ద ఉంచుకొని ప్రభువా 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 అని పిలిస్తే ఏమి ప్రయోజనము? నీ హృదయములో వేదన, బాధ, చింత యావత్తుని దగ్గర పెట్టుకొని చెడుతనం పెట్టుకొని ఎందుకు ఈ ప్రార్థన అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తున్నది. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు కూడా పరలోక రాజ్యం చేరడని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలు నీకు నాకు ప్రేమతో అందిస్తున్న మాటల్ని బట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న సమస్యలకి, నా కుటుంబంలో ఉన్న సమస్యలకి మనుషుల్ని నమ్మకండి, కన్నవారిని కూడా నమ్మకండి. దేవుడు ఈరోజు బయలుపరుస్తున్న మాటలు ఏంటంటే, భార్య భర్తల మధ్యలో కూడా నమ్మకం అనేది లేకుండా పోతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్న బిడ్డల ద్వారా కూడా నమ్మకం అనేది లేకపోతుంది. ఐశ్వర్యం ఉంటేనే నమ్మకము, ఐశ్వర్యం ఉంటేనే ప్రేమిస్తున్నారు, ఐశ్వర్యం ఉన్నంత వరకు వారు గౌరవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ రోజులలో అనుకుంటున్నాము నాకేం కాదు, నాకు చెట్టెత్తు కొడుకులు ఉన్నారు, చెట్టెత్తు భర్త ఉన్నాడు, నన్ను ఆదరిస్తాడు, నా భర్తకు ఉద్యోగం ఉంది అని మనం అనుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో భయంకరమైన సంఘటనలు చూస్తే మాత్రానికి భార్య భర్తల మధ్యలో ప్రేమ ఎక్కడుంది, ఏమి ఉన్నది లేదన్నది కూడా తెలిసిపోతుంది. ఒకరి పట్ల ఒకరికి ఏం కలిగి ఉంటున్నారంటే నటన జీవితం, అబద్ధము జీవితాలు గడుపుతున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, అబద్ధ జీవితాలతో గడుపుతూ వారే మోసం చేసుకుంటున్నారు. నేను జ్ఞానం కలిగిన వారిని అని చెప్పి మోసం చేసుకుంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను చేస్తున్న పని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడే మోసపోతున్నారు, అక్కడే దుష్టుడు వారిని చేస్తున్న పని. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూస్తే లాస్ట్కి ఏమైందనంటే వారు కన్న బిడ్డలే తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు, కన్న బిడ్డలకే తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, కట్టుకున్న భార్య భర్తల మధ్యలో మోసం అనేది జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దు అనేసి పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. నీ ప్రవర్తన అంతటి కూడా యెహోవా యందు నమ్మకం ఉంచమని తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజులలో మన భారతదేశంలో జరుగుతున్న సంఘటనలన్నిటిని కూడా మనం ఒకసారి ఉదాహరణకు తీసుకున్నట్టయితే, అదే భారతదేశంలో నువ్వు నేను నివసిస్తున్న వారం, జీవిస్తున్న వారము, నీ జీవిత ప్రయాణంలో, నా జీవిత ప్రయాణంలో మరి మనము సమస్యలు ఎదుర్కోవాలనంటే మన కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా కూడా దేవుడు మనకు విడుదల కలగచేయటం సమర్థుడు, కుటుంబాలు కట్టుబాడైన అట్టి కృప దేవుడు మనకు ఆశీర్వాదము ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్.